హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో కనిపిస్తున్న కలర్ఫుల్ కర్రీ ఏంటి అనుకుంటున్నారా? అదేంటో కాదండి, బోటి కర్రీ. ఈరోజు మనం ఈ కర్రీని ఆంధ్ర స్టైల్లో తయారు చేస్తాం. ఆంధ్ర వాళ్ళు స్పెషల్గా చేసుకునే ఈ బోటి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ కర్రీ చేయడానికి మేము కిలో బోటీని తీసుకుంటున్నాం. బోటి అనేది లేతగా అండ్ ఫ్రెష్గా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా ఉండే ఊచ ఒకటి తీసుకోండి. ఈ ఊచను ఉపయోగించి మనం ఇప్పుడు ఈ పేగుల్ని ఉల్టా చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల పేగులు అనేవి మంచిగా క్లీన్ అవుతాయి అండ్ బోటి కర్రీ మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఈ పైపుల్ని ఉల్టా చేసుకోవాలి. ఇలా ఈ పేగుల్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మనం బోటీని కూడా క్లీన్ చేసుకోవాలి. అది ఎలా అంటే, వేడిగా మరుగుతున్న నీళ్ళలో ఈ బోటీని ముంచి దానిపై ఉన్న పొరని మనం తీసుకోవాలి. ఇలా వేడి నీటిలో ముంచి క్లీన్ చేయడం వల్ల దీని పై పొర అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఆటపొట్ట మనకి ఫ్రెష్గా అండ్ లేతగా ఉంది కాబట్టి ఈ పొర అనేది మనకి ఇంత ఈజీగా అండ్ సింపుల్గా వచ్చేస్తుంది. సో దట్ మీరు కూడా ఈ ఆటపొట్ట అనేది లేతగా అండ్ ఫ్రెష్. ఈ పొట్ట మనకి లేతగా ఉంది కాబట్టి దీని పై పొర అనేది చేత్తోనే వచ్చేస్తుంది. అదే ముదురుగా ఉంటే మనం చాకుతో గీకాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పొట్టని తెల్లగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ మాంసాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం కర్రీకి మసాలాని ప్రిపేర్ చేద్దామా. 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పాయ వెల్లుల్లి, 2 ఇంచ్ అల్లం ముక్క, 6 లవంగాలు, 8 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క. వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తన పేస్ట్లా చేసి మనం పక్కన ఉంచుతున్నాం. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలనేది చూద్దామా. పొయ్యిపై ఒక కుక్కర్ గిన్నె పెట్టి దాంట్లో 1/2 గ్లాస్ వరకు ఆయిల్ వేయాలి. ఈ కర్రీని మనం కుక్కర్లో వండడం వల్ల టైం సేవ్ అవుతుంది అండ్ తొందరగా ఉడుకుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసుకోవాలి. నిలువుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి దీనిలో వేయాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 చెక్క, 1 బిర్యానీ ఆకు 2 ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఇవి ఇలా రెడీ అయ్యాయి. ఇప్పుడు దీనిలో మనం 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాం. ఇది ఇలా ఫ్రై అవుతుండగా బోటికి ఉప్పు, కారం, మసాలాలని యాడ్ చేద్దాం. 3 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, దీంట్లో 2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాం. అలాగే 2 స్పూన్ల మసాలా ముద్దని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి.
ఈ బోటి కర్రీలో మనకి కారం ఎక్కువే పడుతుంది. మీరు ఎక్స్ట్రా తినాలనుకుంటే 1 స్పూన్నే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బోటిని యాడ్ చేస్తున్నాం. ఈ బోటిని మనం ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ కర్రీ అనేది మనకి ఇలా దగ్గరగా అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీనిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టాలి. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్లో ఉన్న అండ్ మీకు నచ్చిన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కుక్కర్ మనకి 8 విజిల్స్ వేసిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే బోటి కర్రీ మనకి రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ కర్రీ మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. నేను దీన్ని తిని చూసా, చాలా రుచిగా ఉంది. సో ఈ పద్ధతిలో ఉండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో గార్నిష్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.